తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాలకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొన్ని గంటల్లోనే వాయుగుండంగా మారుతుందని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దాని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ తెలంగాణలో కొన్ని జిల్లాలకు రెడ్, యెల్లో, ఆరెంజ్ అలర్ట్స్ ఇష్యూ చేసింది. తెలుగు రాష్ట్రాలకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొన్ని గంటల్లోనే వాయుగుండంగా మారుతుందని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దాని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ తెలంగాణలో కొన్ని జిల్లాలకు రెడ్, యెల్లో, ఆరెంజ్ అలర్ట్స్ ఇష్యూ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. దానికి బలమైన గాలులు తోడవడంతో కొన్ని గంటల్లోనే వాయుగుండంగా మారి కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడతాయంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అబౌట్ 18 degrees అక్షాంశం వద్ద, 84 degrees రేఖాంశం వద్ద ఒక సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈ సుస్పష్ట అల్పపీడనంతో అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఉత్తర వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఏపీలో ఓ రేంజ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరుతో పాటుగా అల్లూరు సీతారామరాజు మరియు యానాం జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అలజడి సృష్టిస్తోంది. బలమైన కెరటాలు ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి అవతల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 60 కిలోమీటర్ల గరిష్ట వేగం ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఏపీలో అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కొండగడ్డల ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా శంకరం పంచాయతీలో 10ల సంఖ్యలో గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉరకగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్తవలస, వెలంపాడు, రావిపాలెం, గొప్పూరు, తాడివలస, రాజీపేట, కొండయ్యపాలెంకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల కోసం సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరకగడ్డ మీద వంతెన లేకపోవడంతో వానాకాలంలో నరకం తప్పటం లేదంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామాలకు అవసరమైన వంతెన నిర్మాణం జరగటం లేదు అన్నది వారి ఆవేదన. 7 గిరిజన గ్రామాలకు అకాల వర్షాల కారణంగా గిరిజనులందరూ జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ఏదైతే పైన
ఉరకగడ్డ రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ ఈ అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు రాకపోకలు సుమారు 8 గిరిజన గ్రామాలు ఇంచుమించు 800 మంది గిరిజనులు అవతల జలదిగ్బంధంలో